ఈ మధ్య కాలంలో మనకు ఏ అవసరం వచ్చినా వెంటనే గూగుల్లో టైప్ చేస్తాము అండ్ దాని గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తాం. తెలుసుకునేంత వరకు బాగానే ఉంది. కానీ ఒక ఆయన ఏం చేశాడంటే ఇంటర్నెట్లో టైప్ చేసి బిడ్డను ఎలా డెలివరీ చేయాలి అంటే వాళ్ళ ప్రెగ్నెంట్ వైఫ్కి బిడ్డను ఎలా డెలివరీ చేయాలో దాంట్లో చదివాడు. దాంట్లో కొన్ని వీడియోస్ చూసి అలాగే డెలివరీ చేయాలని చూశాడు. రిజల్ట్ డెత్. ఇలాగే ఇంటర్నెట్లో చూసి కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ఎథికల్గా, అన్క్వాలిఫైడ్గా, లైసెన్స్ లేకుండా ఉండి, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఒక ఓటీ సెటప్ లేకుండా సర్జరీలు చేసినట్టున్నారు. కొంతమందికి కళ్ళు పోయినాయి. మనం చూస్తే చెన్నైలో కానీ లేకపోతే ముంబైలో కానీ రీసెంట్గా ఢిల్లీలో కూడా డెత్ జరిగింది. అంటే నాకు అర్థం కాదు, జుట్టు కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంది? సపోజ్ జుట్టు రాలేదనుకోండి, వదిలేసేయండి. జుట్టు రాకపోతే పోతే పోయింది, గుండు చేపించుకొని బతుకుతాం. కానీ జుట్టు కోసం పోయి ప్రాణాలు పోవడం అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఏది ఉండదు. లక్కీలీ ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ వచ్చాయి కాబట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వీటికంటూ గైడ్లైన్స్ తయారు చేసింది. అవి ఏంటివో మీకు అందరికీ తెలియడం ఎంతైనా అవసరం. అందుకని ఈ వీడియోని జాగ్రత్తగా అందరూ వినండి. గవర్నమెంట్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్థాపించిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా కొన్ని గైడ్లైన్స్ అంటూ ప్రత్యేకించి రిలీజ్ చేశారు. ఇంతవరకు ఇటువంటి గైడ్లైన్స్ అస్సలు లేవు. సో ఇప్పుడు ఈ గైడ్లైన్స్ వచ్చాయి. ఈ గైడ్లైన్స్ ఏంటి అంటే ఇది కామన్ మ్యాన్ జీవితాన్ని కాపాడుతాయి. అంటే ఒక వ్యక్తి జుట్టు కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయే స్థాయికో లేకపోతే కళ్ళు పోగొట్టుకునే స్థాయికో వెళ్ళడనమాట. అట్లీస్ట్ ఈ గైడ్లైన్స్ స్ట్రీమ్లైన్ చేస్తాయి. ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, ఎవరు చేయకూడదు. Hi, this is Dr. John, dermatologist, trichologist and hair transplant surgeon. I perform more than 2000 hair transplants passionately and still counting. ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చదివి మీకు తెలియజేయడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ గైడ్లైన్స్ సారాంశం ఏంటి అంటే, నెంబర్ 1, ఎవరు ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఎటువంటి డిగ్రీ కలిగిన వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. రెండోది, దానికి కావాల్సిన లైసెన్స్లు ఏంటి. మూడోది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి. అండ్ ఒకవేళ గనక మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎదురైందంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు మీరందరూ అనుకోవచ్చు, సార్ ఇదంతా డాక్టర్స్కి సర్జరీ చేసే వాళ్ళకి కావాలి కదా, మేము క్లయింట్స్, పేషెంట్స్ మాకేం అవసరం అని. బట్ మీకు ఇవన్నీ తెలిసి ఉండడం ఎంతైనా అవసరం. ఎందుకంటే మీ ప్రాణాలకి మీరే బాధ్యులు. గైడ్లైన్స్ ఏం చెప్తాయి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వ్యక్తి ఈ స్కిన్తో డీల్ చేస్తాడు. అంటే స్కిన్లో ఇన్సైజ్ చేస్తాడు, స్కిన్లో గ్రాఫ్ట్ని బయటకు తీస్తాడు. కాబట్టి ఆ స్కిన్కి సంబంధించిన నాలెడ్జ్ ప్రాపర్గా ఉండాలి. అండ్ వాళ్ళు ఒక ప్రాపర్లీ ట్రైన్డ్, లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అయి ఉండాలి. అంటే మెడికల్ ప్రాక్టీషనర్ ట్రైన్డ్ ఇన్ మోడర్న్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ వీటిలో ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా దీంట్లో ఏం చెప్తానంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ప్లాస్టిక్ సర్జన్స్ అయి ఉండాలి లేదా డర్మటాలజిస్ట్ అయి ఉండాలి. అండ్ అంతేకాకుండా ఈ డర్మటాలజిస్ట్లో కూడా వాళ్ళు సర్జికల్ గ్రూమింగ్ జరిగి ఉండాలి. అంటే సర్జికల్ ట్రైనింగ్ ప్రాపర్గా వాళ్ళకి జరిగి ఉండాలి. అంటే ఎంతోమంది ఉన్నారు, అన్నీ చేస్తూ ఉంటారు, డర్మటాలజిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఒక డర్మటాలజిస్ట్. నేను ప్రత్యేకించి మిగతా డర్మటాలజిస్ట్ ప్రొసెస్ అన్ని పక్కన పెట్టేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే సర్జికల్గా ట్రైన్ అయ్యి ఇదే చేస్తూ ఉన్నాను. సో వీళ్ళు చెప్పేది దాన్ని క్లియర్గా సపోర్ట్ చేస్తుంది. అంటే ఐదర్ ప్లాస్టిక్ సర్జన్ అయి ఉండాలి లేదా డర్మటాలజిస్ట్ విత్ అడిక్వేట్ గ్రూమింగ్ ఇన్ సర్జికల్ ప్రొసీజర్స్. ఇంకోటి ఏంటి అంటే రిక్వైర్మెంట్స్. ఒక హాస్పిటల్ ట్రాన్స్ప్లాంటేషన్ పర్ఫామ్ చేస్తుంది అంటే దానికి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, ఆపరేషన్ థియేటర్ డెఫినెట్గా ఉండాలి. ఒక వెల్ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్ ఉండాలి. అండ్ డే కేర్ ఫెసిలిటీ ఉండాలి. ఎమర్జెన్సీ మానిటర్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ డ్రగ్స్ స్టాక్లో ఉండాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంటిబేట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి. అనస్థీషియా ఎక్విప్మెంట్స్ ఏవైతే అవసరం ఉంటాయో అవి కావాలి. ఇవి మాత్రమే కాకుండా టీంతో పాటు ఒక అనస్థెటిక్ డాక్టర్ కూడా ఉండాలి అని వీళ్ళు ప్రత్యేకించి స్పెసిఫై చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మ్యాన్ పవర్ గురించి ఏం చెప్తున్నారంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఉండాలి, దాంతో పాటు ట్రైన్డ్ ఓటీ పర్సనల్ ఉండాలి. లైక్ స్టాఫ్ నర్సులు కావచ్చు, ఓటీ టెక్నీషియన్స్ కావచ్చు, ఓటీ మాస్టర్స్ కావచ్చు. అండ్ అలాంగ్ విత్ దాట్ అనస్థెటిక్ డాక్టర్, నేను ఇంతకుముందు చెప్పినట్లు. ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తూ ఏం చెప్తారంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇది ఒక హాస్పిటల్ ఉండాలి. అంటే ఏదో సెలూన్లోనో లేకపోతే ఏదో ఒక రూమ్ తీసుకొని చిన్నగా దాంట్లో అలా కాకుండా ఇట్ షుడ్ బి ఏ ప్రాపర్ హాస్పిటల్ విత్ ప్రాపర్ ఆపరేషన్ థియేటర్ అండ్ డే కేర్ ఫెసిలిటీ. ఆపరేషన్ థియేటర్ అని చెప్పినప్పుడు ఆపరేషన్ థియేటర్కి స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ అంటూ ఉంటాయి. అవేంటి అంటే స్ట్రిక్ట్ ఏసెప్సిస్ అండ్ ఫ్యూమిగేషన్ ప్రోటోకాల్స్. అంటే అర్థం ఏంటి అంటే,
అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా రెగ్యులర్గా ఫ్యూమిగేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ప్రతి సర్జరీ తర్వాత, సర్జరీకి ముందు. అంతేకాకుండా ఏ క్లాత్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఏ డిస్పోజబుల్స్ ఎక్కడికి వెళ్తాయి, ఇన్స్ట్రుమెంటేషన్స్ అంతా ప్రాపర్గా ఎలా స్టెరిలైజ్ అవుతాయి అనే దానికి ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ అనేటువంటి ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో అవి గాజ్ కావచ్చు, లేకపోతే డ్రేప్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రాపర్గా సెపరేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రాపర్ డిస్పోజల్ జరుగుతుందా లేదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా కనుక జరగలేదంటే నెక్స్ట్ చేసే సర్జరీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్. సర్జరీ జరిగేటప్పుడు అనస్థీషియా డాక్టర్ ఉండాలి అని మళ్ళీ చెప్పారనమాట. దీంట్లో ఏమంటున్నారంటే క్రాష్ కార్ట్ ట్రాలీ కూడా ఉండాలి. అంటే ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ దాంట్లో ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటాయి. అండ్ రెసిస్టేటివ్ ఫెసిలిటీ, అంటే ఎమర్జెన్సీలో ఒక వ్యక్తికి ఏమైనా అవసరం ఉంది అంటే ఆ రెసిస్టేటివ్ మెజర్స్ తీసుకునే అన్ని ఫెసిలిటీస్ ఆ ఏరియాలోనే, ఆపరేషన్ థియేటర్ ఏరియాలోనే ఉండాలి. ఇంకో పాయింట్ లాస్ట్లో ఏం చెప్తారంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లయింట్స్ జీవితాలను కాపాడే గైడ్ లైన్స్ మన గవర్నమెంట్ ఇచ్చింది. సో మీరందరూ దీన్ని ప్రాపర్గా తెలుసుకోండి. అండ్ ఎవరు చేయగలుగుతారు, ఎక్విప్మెంట్స్ ఏమి ఉండాలి, ఎటువంటి ప్లేస్లో చేసుకోవచ్చు, అంటే ఏ సెలూన్లో పడితే అక్కడ, లేకపోతే ఏదో స్టూడియోలలో అలా కాకుండా ప్రాపర్ హాస్పిటల్స్ చూస్ చేయండి. క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్, ఇలా ఎవరైతే రెగ్యులర్గా సర్జరీస్ చేస్తున్నారో ఇటువంటి వాళ్ళని చూస్ చేసుకోండి. వాళ్ళ దగ్గర సర్జరీస్ ప్లాన్ చేయండి. గవర్నమెంట్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ప్రత్యేకించి గైడ్లైన్స్ ఇచ్చింది. బట్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు ఇటువంటి ప్రత్యేకించి గైడ్లైన్స్ ఉండేవి కావు. సో యాజ్ ఎ రెగ్యులర్ గైడ్లైన్ సర్జికల్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. వాటిలో ఇవన్నీ ఆల్రెడీ ఫాలో అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే గవర్నమెంట్ లైసెన్స్ కానీ, లేకపోతే బయోమెడికల్ వేస్ట్ కావచ్చు, లేకపోతే ఓటీ ప్రోటోకాల్స్ కావచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో కనుక మీరు చూసినట్లయితే ఈ ఓటీ ప్రోటోకాల్స్ గురించి నేను ఇంకా విశ్లేషించి మాట్లాడాను. అంతేకాకుండా ఎవరు ఇటువంటి సర్జరీస్ చేయగలుగుతారు, చేయొచ్చు అనే విషయం కూడా ఇంతకుముందు డీటెయిల్గా మాట్లాడాను. సో దాన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇటువంటివి ఉండాలి అని ఓ కమిటీ ద్వారా మళ్ళీ ఏర్పాటు చేసుకొని గైడ్లైన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తున్నప్పుడు క్లయింట్ ఫాలోఅప్ అవ్వడానికి అట్లీస్ట్ 1 year వరకు నేను వాళ్ళకు ఒక ప్రత్యేకించి నంబర్ అంటూ ఇస్తాను. అండ్ వాళ్ళు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఒక ప్రత్యేకించి టీంని ఏర్పాటు చేస్తాను. అవసరమైతే నేను కూడా వాళ్ళని ఫాలోఅప్లో చూస్తూ ఉంటాను. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం నా బాధ్యత. ఎందుకంటే ఒక వ్యక్తి నమ్మి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చినప్పుడు అతనికి అంతే సర్వీస్ ఇవ్వడం నా రెస్పాన్సిబిలిటీ. అండ్ మీకు అందరికీ తెలుసు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జస్ట్ అదొక డ్యూటీలాగా కాదు. నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ప్యాషన్. ఈ సర్జరీలో రిజల్ట్స్ బాగా రావడానికి నేను ప్రతి స్టెప్ జాగ్రత్తగా తీసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అంటే అదొక లైఫ్ చేంజింగ్ సర్జరీ. ఒక్కసారి సర్జరీ చేసుకున్నారంటే అంతవరకు బట్టలుగా ఉన్న మీరు ఒక్కసారిగా జుట్టు వస్తుంది. దాని ద్వారా కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. మిమ్మల్ని మీరు బాగా లైక్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ఇదే సర్జరీ కనుక అనెథికల్గా లేకపోతే ప్రాపర్గా జరగలేదనుకోండి, ఆ సైడ్ ఎఫెక్ట్స్, ఆ ఇల్ ఎఫెక్ట్స్ లైఫ్ లాంగ్ అలాగే వెంటాడుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కన్సిడర్ చేస్తున్నారంటే తప్పకుండా ఈ గైడ్లైన్స్ అన్నీ మైండ్లో ఉంచుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కన్సిడర్ చేస్తుంటే వాళ్ళకి అందరికీ ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.